కట్ చేసి వచ్చేసి అలా చూడు. అందరూ రండి లోపల కానీ నేను దెబ్బి తిప్ప తిప్ప దెబ్బేసి కెమెరా వేసి కెమెరా వేసి అది వచ్చిన గట్టి ఓకే రా మూర్తి ఆడ బయట ఫ్రెండ్ ఈ నెంబర్ చెప్పేసి ఇంతకుముందు మీరు బ్రదర్స్ మీకు దగ్గర ఇంతకుముందు వేరే ఇప్పుడు మేము దగ్గర సింగిల్ ఎక్కడ కోడలు ఇప్పుడే ట్రైనింగ్ ఇస్తున్నా నేను చాలా ఇప్పించి పని తినా స్వామివారి పాదాలతో మీకు అదృష్టం మొత్తం కలగాలి. దశ దిశ అంతా కూడా కరెక్ట్ వస్తారు ఓ నారాజ్ నారాజ్ రమ్మా నారాజ్ డాక్టర్ థ్యాంక్ యూ హాయ్ హాయ్
సీన్ అట్లా ఇంటికి ఉండాలి. సినిమా చూసిన సినిమా అవుతుంది సార్. అంతేనా అయిపోయినా అంటే ఓకే సీన్ ఉందా? చూడు సరిపోతుంది కావచ్చు. ఓకే నెక్స్ట్ టైం సింబా వీళ్ళు వాళ్ళు కాల్ గడ్డరా దానా నీకు రండి అధిపతి రండి అంతా మా కుటుంబ సభ్యులే. తెలుసు అందరూ తెలుసు ముందే చూస్తారా ఇష్టమైన మాకు సరే బాయ్ బాయ్ తండ్రి బాయ్ And you prepared for Krishna thanks. So you advance for the one. అప్పటి నుంచి ఏరియాతో నీకు రాసి ఇచ్చేసి మాకు ఓన్లీ రోడ్ నెంబర్ 6 మాకు అట్లా అన్నాడు
పండ అరే ఆంటీ స్వీట్ వచ్చిన స్వీట్ ప్యాక్ ఆంటీ ఓకే. ఒక 5 నిమిషాల ముందు అయితే టీజీ గారు వచ్చారు. రండి. వాసవి అడ్వాన్స్ డెంటల్ కేర్ ఇనాగ్రేషన్కి విచ్చేసిన అతిరథ మహారథులకు బంధుమిత్రులకు శ్రేయభిలాషులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒక శుభదినం, సంతోషం. శ్రీ వరిగంటి పరమేశ్వర గారు మా బావగారు, వారి సుపుత్రుడు డాక్టర్ చంద్రకాంత్ ఒక చక్కటి సేవాభావంతో వాసవి అడ్వాన్స్ డెంటల్ కేర్ ఏదైతే దంత సమస్యలు ఉంటాయో దంత సమస్యల పరిష్కారం కోసం చక్కటి ఆసుపత్రిని వాసవి కాలనీ అందరికీ అందుబాటులో చక్కటి వసతులతో ఈరోజు ఏర్పాటు చేసినందుకు ప్రప్రథమంగా మా చంద్రకాంత్కు నా శుభాశిస్సులు, కంగ్రాచులేషన్స్. తర్వాత అదే పరమేశ్వర్ ఏదైతే కష్టపడి చక్కగా పిల్లల్ని ఈ రకంగా చక్కదిద్ది చక్కగా చదివిపించి వాళ్ళ చదివే ధ్యేయంగా పరమేశ్వర్ అయితేనేమి మా చెల్లెల కరుణ అయితేనేమి నిజంగా పిల్లల కోసం చక్కగా వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉండి అవసరమైతే ఇక్కడే ఉంటాను నేను, మీరు చూసుకుంటానని చెప్పని సకల సపర్యలు మా కోడలికి అల్లుడికి చేసి ఈరోజు ఫలితం అనుభవిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఏది ఏమైనా కూడా ఒక సేవా దృక్పథం అనేది మనం చేసే పనిలో తప్పకుండా ఉండాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నా. నేను ప్రధానంగా ఈ డెంటల్ అంటే ఏం చేస్తామంటే అందరం కూడా డెంటల్ ప్రాబ్లం వస్తే లాస్ట్ ప్రియారిటీ ఇస్తారు, మిగతా వాటి కోసం ఏమంటే పరిగెడుతుంటారు. డెంటల్కి లాస్ట్ ప్రియారిటీ ఇస్తారు సొసైటీలో. అలా కాకుండా మరి ప్రతి సమస్యను కూడా సమస్యగా తీసుకోవాలి. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో అప్రోచ్ అయితే ఈజీగా అయిపోతుంది అనేది నేను అనుకుంటా ఉన్నా. మరి చంద్రకాంత్ మంచి సౌమ్యుడు, చక్కటి విషయ పరిజ్ఞానమైన వ్యక్తి. ఎందుకంటే నేను ఆయన అడ్మిషన్ నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన సంతోషం నాకుంది. నిజంగా ఆ సంతోషం నాకుంది. ఇది ఏమైనా ఈరోజు చంద్రకాంత్ చక్కగా సక్సెస్ కావాలి, మంచిగా వచ్చేసిన పేషెంట్స్కి మంచి సేవలు అందజేయాలని చెప్పని కోరుకుంటూ మరి ఈరోజు అందరూ ఇచ్చేశారు. మా సోదరుడు జగిని శ్రీనివాస్ గారు, మరి జగిని ఫర్నిచర్ అధినేత ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఆశీస్సులు అందజేశారు. మరి కృష్ణవేణి గారు విబిజీ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సీనియర్ నాయకురాలు వారు ఇచ్చేశారు. మరి రేపాల శ్రీనివాస్ గారు పరమేశ బావమడిది, ప్రత్యేకించి మా గడ్డి అన్నారం సంఘం అధ్యక్షుడైన బాలరాజు గారు విచ్చేశారు. ఇంకెంతోమంది అందరూ ప్రముఖులు అందరూ విచ్చేసి మరి ఈరోజు శుభాశిస్సులు చంద్రకాంత్కి అందియడం చాలా సంతోషం. మరి చంద్రకాంత్ చక్కగా రాణించాలి ఈ వృత్తిలో. ఈ వైద్య వృత్తి అనేటిదే సేవాభావంతో వెళ్ళే వృత్తి. మిగతా వృత్తుల కంటే వైద్యం అనేది ఏంటంటే ప్రత్యేకంగా వచ్చిన పేషెంట్ను మనము చక్కగా వారికి కావాల్సిన రీతిలో వారికి సహాయ సహకారాలు అందజేయాలి. ఫస్ట్ ఆర్థిక పరంగా లాభాపేక్ష కాకుండా ముందు సేవలో ఉండాలి. ఎందుకంటే పేషెంట్ తృప్తి చెందితేనే తర్వాత ఇంకా మన వ్యాపారం అనుకోండి, ఇంకా మన ప్రొఫెషన్ అనుకోండి ముందుకు పోద్ది. కాబట్టి చంద్రకాంత్కి ఒకటే మల్లుడికి చెప్పేది, చక్కగా వచ్చిన పేషెంట్స్ని ఒక నిబద్ధతతోటి ఒక అంకుఠిత దీక్షతోటి చక్కటి సర్వీసు సేవలు అందేయాలని కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు ఆహ్వానించిన మా పరమేశ్ బాబుకి, మా కరుణ చెల్లెలకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా వాసవి డెంటల్ హాస్పిటల్ వాసవి కాలనీ నందు పెట్టినందుకు డాక్టర్ చంద్రకాంత్ సక్సెస్ కావాలని, ముందు ఇంకెన్నో బ్రాంచులు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ప్రాణమిత్రుడు ఓరుగంటి పరమేశ దినదినాభివృద్ధి చెందుతూ ఇలాంటివి నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చింది, హైదరాబాద్ నుంచి ఇంకో వేరే దేశాలకు రాష్ట్రాలకు పోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై వాసవి. ఈరోజు వాసవి డెంటల్ కేర్కి ఈరోజు ఓరిగంటి పరమేష్ గారి కుమారుడు ఓరిగంటి చంద్రకాంత్ గారు ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. దానికి మేమందరం కూడా అంటే వాసవి సిస్టర్స్ అండ్ వాసవి వాళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించారు. మనందరికీ తెలుసు 36 పండ్లు మాత్రమే ఉంటాయి, కానీ రోజుకి కొన్ని కింటాల ఆహారాన్ని నములుతూ ఉంటాము, కానీ వాటిని ఓన్లీ ఒక్కసారి మాత్రమే మనం అందరం కూడా బ్రష్ చేస్తున్నాము. ఒక్క పన్ను పోతేనే దాని వాల్యూ తెలుస్తుంది. అండ్ అలాంటిది ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే సేవ కోసము అనే తను ఒక డాక్టర్ కావాలంటే చాలా ఓపిక సహనం అన్నీ ఉండాలి. అంత మంచి ఓపికతో చంద్రకాంత్ డెంటల్ హాస్పిటల్ చేశారు. మనందరం కూడా మన డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమే ఉన్నా సరే చంద్రకాంత్ ఆధ్వర్యంలో వీటిని సంరక్షించుకొని మీ అందరు కూడా చంద్రకాంత్కి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ చంద్రకాంత్. థ్యాంక్ యూ సో మచ్.
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అతి చిన్న వయసులోనే ఈ కార్యక్రమాన్ని ముందు ధైర్యంతో ఈ హాస్పిటల్ క్లినిక్ ఓపెన్ చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ విఏడిసి అనే వాసవి అడ్వాన్స్ టెక్నాలజీ డెంటల్ కేర్ అనేది ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది వాసవి కాలనీలో. వాసవి కాలనీ అంటే చాలా ఉత్తమమైన ప్లేసు. ఈ వాసవి మాత మరియు అది అష్టలక్ష్మి ఏరియాలో ఉంది కాబట్టి అష్టలక్ష్మి బ్యాక్ సైడు అష్టలక్ష్మి ఆశీర్వాదాలు ఉండాలని చంద్రకాంత్ దినదిన అభివృద్ధి చెందుతూ మా బావగారంటే ఓరిగంటి పరమేష్ గారు ఈ కష్టానికి మా బాబు చిన్న వయసులోనే ఈ నిర్ణయం తీసుకునేందుకు ఇంకా అభివృద్ధిలోకి చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుస్తూ జై వాసవి మాత. డాక్టర్ చంద్రకాంత్కి మా కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కరుణ కూడా మా చెల్లె, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.